హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిహెచ్ఆర్ ఫార్మ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు మా తోటలో మోటార్ కాలిపోయింది. మోటార్ దింపుతున్నాము. మోటార్కి వచ్చేసి ఇసుక ఏం పోకోకుండా వల చుట్టేసాము. దానికి టేప్ వేస్తున్నాము. అలాగా చూడండి, మాదంతా 50 అడుగులు లోతులోనే ఉంటుంది బోరు వాటర్. అందుకోసమే మేము జీప్ ఎక్కువ యూజ్ చేయము. ఇలా చైన్ ద్వారా, ఇలా ముక్కోణం ద్వారా యూజ్ చేస్తాము. అలా చిన్నగా చైన్ వదులుతూ ఉంటే మోటార్ అలా చిన్నగా కిందికి వస్తూ ఉంటుంది. చూడండి, అలా వస్తూ అలా క్లాంప్ దగ్గర కూర్చుంటుంది. చూడండి ఫ్రెండ్స్, అలా కూర్చున్న తర్వాత మళ్ళీ చైన్ తీసేసి మళ్ళీ పైన ఒక క్లాంప్ ఉంది చూడండి, ఆ క్లాంప్ అనేది ఫిట్ చేస్తుంటాడు. ఫిట్ చేసుకొని అలా పేకి లాగితే పేకి వస్తుంది లావు చైను. అలా లాగుతూ ఉండాలి. అలా అదిగోండి ఫ్రెండ్స్, పేకి వస్తూ ఉంది చూడండి. అదిగోండి, అలా పైకి వస్తూ ఉంటుంది. అలా వచ్చేసిన తర్వాత చిన్న చైన్ అలా కిందికి వస్తుంది. మళ్ళా అలా పైప్ కూర్చోబెట్టేసిన తర్వాత లాస్ట్కు మరి ఇంకో పైప్ తీసుకొచ్చి ఫిట్టింగ్ చేస్తున్నాం. అదిగోండి చూడండి ఫ్రెండ్స్, ఇంకో పైప్ తీసుకొచ్చి ప్లాస్టిక్ పైపులే కాబట్టి త్వరగా ఫిట్ చేసేస్తాం. చేతులతోనే ఫిట్ చేసేస్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, అదిగోండి డై ఎక్కడానికి కొన్ని వాటర్ పోస్తూ ఉండాలి. అలాగే ఎక్కేసిన తర్వాత ఫుల్ టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి మనకి మోటరు దిగిపోతే లోపలికి పడిపోతుంది కాబట్టి ఫుల్ టైట్ చేసుకోవాలి. అలాగ పైన ఇంకో క్లాంప్ అలా వేసుకున్న తర్వాత చూడండి, అలా క్లాంప్ వేసుకోవాలి. పైన ఒకటి, మనకు ఒక పైప్ 2 టైమ్స్ దింపాలి కాబట్టి పైన ఒక క్లాంప్, కింద ఒక క్లాంప్ అనేది వేసుకోవాలి. అది కూడా ఫుల్ టైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అయిపోయిన తర్వాత కింద క్లాంప్ తీసేసుకోవాలి. ఇలా కింద క్లాంప్ తీసేసుకోన్న తర్వాత వైర్ అనేది మనం కట్టుకుంటూ ఉండాలి ఒక్కొక్క పైప్కి. లేకపోతే వైర్ ఎప్పుడన్నా కింద పడిపోతుంది. అలా చిన్న వైర్తో అలా వైర్ అనేది పైప్కి కట్టుకుంటూ ఉండాలి. చూడండి, అలా ముడేసుకోవాలి. అప్పుడు మనకు వైర్ అనేది అక్కడే ఉంటుంది, పడిపోకుండా. చూడండి ఫ్రెండ్స్, ఆ తర్వాత మళ్ళీ కిందికి దింపాలి పైపు. అలా చూడండి ఫ్రెండ్స్, చిన్నగా పైప్ అనేది లోపలికి పోతుంది కదా, అలా చైన్ వదిలితేనే మాత్రం చిన్నగా వస్తూనే ఉంటుంది. చూడండి, అదిగోండి వచ్చేసింది. క్లాంప్ కిందికి వచ్చేసింది. అలా కిందికి వచ్చేసిన తర్వాత ఆ క్లాంప్ దగ్గర కూర్చుంటుంది. ఇంకా చూడండి ఫ్రెండ్స్, అదిగో అలా చైన్ తీసేసుకోవాలి. మరి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా వైర్ అనేది ఫిట్టింగ్ చేసేస్తున్నాము. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్. అలా ఫిట్ చేసుకోవాలి వైర్ని కూడా. ఫైనల్గా వైర్ అనేది ఫిట్టింగ్ అయిపోయింది. స్టార్టర్లో కూడా మీటర్ అనేది చూపించేసింది. అదిగోండి వాటర్ ఎలా వస్తున్నాయో చూడండి, ఎంత స్పీడ్గా కొడుతున్నాయో వాటరు. మా సైడ్ అంతా 50 అడుగులలోనే వాటర్ ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతతో సమాప్తం. నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.